చాలా మంది కాకరకాయ పదం వింటేనే అమ్మో కాకరకాయ కూరన అని పెదవి విరుస్తుంటారు. నోరు చెప్పబడినప్పుడు నోటికి కమ్మదనంగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే కాకరకాయతో క్రిస్పీగా మిక్సీ జార్ తో పని లేకుండా కాకరకాయ కారపొడిని ఎవరైనా ఇష్టపడే విధంగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మరి కొంతమందికి తెలిసిన విషయమే, కాకరకాయ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కొవ్వు స్థాయిలను నియంత్రించడంలో కానీ, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కానీ, బరువు తగ్గడంలో కానీ కాకరకాయ ఎంతో ఉపయోగపడుతుందండి. కాకరకాయతో చేసే కారపొడి చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో మొదటి ముద్దలో కలుపుకొని తింటుంటే నోటికి హాయిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుందండి. సో ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు కావాల్సినన్ని కాకరకాయలను అయితే తీసుకొని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చనే అనుకుంటున్నానండి. పైన ఉండే స్కిన్ ని మీకు తగినట్లుగా రిమూవ్ చేసుకొని శుభ్రంగా ఉప్పుతో పసుపుతో నీట్ గా వాష్ చేసుకొని అప్పుడు వాటర్ తో 4-5 సార్లు వాష్ చేసుకున్నట్లయితే చేదు క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి. ఆ విధంగా నీట్ గా వాష్ చేసుకున్న కాకరకాయని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దీనిలో రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసి మాడిపోకుండా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇవి ఒక పక్క వేగుతుంటాయి కదా, మరో సైడ్ మనం కారపొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో 1 కప్పు వరకు ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళను తీసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా తీసుకొని దీనిలోనే చాలా తక్కువ క్వాంటిటీలో ఉప్పును కూడా తీసుకొని దీనిలోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు స్పైస్కి తగ్గట్లుగా కారాన్ని తీసుకొని ఒక 10-12 వెల్లుల్లి రెమ్మల్ని కూడా తీసుకొని నీట్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కారపొడి అనేది మనం ఎటువంటి వేపుల్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. నేనైతే మధ్య మధ్యలో ఏదో ఒక వేపుళ్ళు చేస్తుంటాను కాబట్టి ఒకటేసారి ఇలా కారపొడిని ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకుంటానండి. సో ఈ కారపొడిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపు కాకరకాయలు అనేవి వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రై అయ్యాయండి. మనం ఏ పనిలో ఉన్నా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా, మాడిపోకుండా మంచి కలర్ లోకి అయితే వచ్చాయి కదా. కాకరకాయ ముక్కలు అనేది మాడకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదండి. క్రిస్పీగా ఉండాలి, మాడకుండా ఉండాలి. అప్పుడే కాకరకాయ కారపొడి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదే ఆయిల్లో కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కారపొడిలో కరివేపాకు కూడా యాడ్ చేయడం వలన టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కి కూడా మంచిది కదా. కరివేపాకు కూడా క్రిస్పీగా వచ్చి మాడకుండా ఉంది కదా. ఈ రెండిటిని ఒక బౌల్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చేయి తాకే విధంగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు చేతితోనే కాకరకాయ ముక్కల్ని అలాగే కరివేపాకు ముక్కల్ని నలుపుకోవాలండి. పొడి పొడి చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ మిక్సీ జార్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మొత్తం పొడి పొడి అయిపోయి పిండిలాగా మారిపోతుంది కదా. అన్నంలో కలుపుకోవటం కోసం కానీ దేనికైనా కానీ పలుకులుగా తగులుతుంటేనే తినటానికి టేస్టీగా ఉంటుంది కదా. మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, చేతితోనే ఈజీగా స్మాష్ అయిపోతుందండి. అలాగే మాడిపోలేదు అని మీకు క్లియర్ గా చెప్పడం కోసం దగ్గర నుండి చూపిస్తున్నాను, మీరే చూడండి. కరివేపాకు రెమ్మలు అనేవి పచ్చదనం అనేది పోకుండా పర్ఫెక్ట్ గా వేగాయి కదా. సో ఇలానే కరివేపాకు కానీ కాకరకాయ ముక్కలు కానీ వేయించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ కారపొడిని. సో ఇలా మొత్తాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలో మీ స్పైస్ కి తగ్గట్లుగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడిని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో అని. ఈ కారపొడి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. అన్ని రోజుల వరకు మనమే ఉంచాం కదా. సో ఇంత టేస్టీగా ఉండేదాన్ని మనం డైలీ అయినా తినడానికి ఇష్టపడుతుంటాం కదా. ఒక ముద్దలో ఈ కారపొడిని వేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఈ కారపొడి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి. ఎప్పుడు తినని వారికి కూడా ఈజీగా టేస్టీగా చాలా హ్యాపీగా తింటారు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.